వెలివేశారు కదా. నేను పాట రాసా దీని మీద, దీని మీద ఏమని రాశాను? శిలనైన నన్ను మార్చ సిలువపై వ్రేలాడి వెలివేయబడి విలవిలలాడి. శిలనైన నన్ను మార్చ సిలువపై వ్రేలాడి వెలివేయబడి విలవిలలాడి. సాత్వికమును దీన మనస్సును కాడి మోసిన నిన్నానుకొని. సాత్వికమును దీన మనస్సును కాడి మోసిన నిన్నానుకొని. లోకాన్ని నాయందు సిలువ వేతును, లోకానికి నేను సిలువ వేయబడుదును. లోకాన్ని నాయందు సిలువ వేతును, లోకానికి నేను సిలువ వేయబడుదును. నా జీవితమును అంగీకరించు, నా యౌవనమును స్వీకరించు. ముదిమి రాకమును పేన నడుము బిగించు, నాకిష్టము కాని చోటుకు నడిపించు. ముదిమి రాకమును పేన నడుము బిగించు, నాకిష్టము కాని చోటుకు నడిపించు. సజీవయాగముగా సర్వాంగ హోమముగా బలిపీఠముపై కాలిపోదును. సజీవయాగముగా సర్వాంగ హోమముగా బలిపీఠముపై కాలిపోదును. పానార్పణగా పోయబడుదును, స్వేచ్ఛార్పణమై లొంగిపోదును. పానార్పణగా పోయబడుదును, స్వేచ్ఛార్పణమై లొంగిపోదును. ఇకను జీవించుచున్నవాడను యేసు నీవే, నేను కాను. ఇకను జీవించుచున్నవాడను యేసు నీవే, నేను కాను. శిలనైన నన్ను మార్చ సిలువపై వ్రేలాడి వెలివేయబడి విలవిలలాడి. శిలనైన నన్ను మార్చ సిలువపై వ్రేలాడి వెలివేయబడి విలవిలలాడి. సాత్వికముతో దీన మనసుతో కాడి మోసిన నిన్నానుకొని. లోకాన్ని నాయందు సిలువ వేతును, లోకానికి నేను సిలువ వేయబడుదును. లోకాన్ని నాయందు సిలువ వేతును, లోకానికి నేను సిలువ వేయబడుదును. నా జీవితాన్ని అంగీకరించు, నా యౌవనమును స్వీకరించు. నా జీవితమును అంగీకరించు, నా యౌవనమును స్వీకరించు. ముదిమి రాకమును పేన నడుము బిగించు,
నాకిష్టము కాని చోటుకు నడిపించు. ముదిమి రాకమును పేరా నడుము బిగించు. నాకిష్టము కాని అలలన్నీ చలరే ఎదురొచ్చి బెదిరించి నా గమ్యమును మార్చ చూడగా. అలలన్నీ చలరే ఎదురొచ్చి బెదిరించి నా గమ్యమును మార్చ చూడగా. అలలకెదురుగా పడవ నడపగా ఆటుపోటులా నడుమ సాగగా. తీరం చేరే దారి చూపుము. సంద్రాన్ని దాటు వరకు కాపాడుము. తీరం చేరే దారి చూపుము. సంద్రాన్ని దాటు వరకు. అందరూ పాడతారా? నా జీవితమును అంగీకరించు, నా యౌవనమును స్వీకరించు. నా జీవితమును అంగీకరించు, నా యౌవనమును స్వీకరించు. ముదిమి రాకమును పేనా నడుము బిగించు. నాకిష్టము కాని చోటుకు నడిపించు. ముదిమి రాకమును పేనా నడుము బిగించు. నాకిష్టము కాని చోటుకు. ఏంటా మార్గం? అలాంటి ఇక్కడ బతకాలనిపిస్తుందా? అనిపించదు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది ఉందా? ఎబ్రీ పత్రికలో రంపాల చేత కొయ్యబడ్డారంట, రాళ్ళ చేత గొర్రె చర్మం కప్పుకొని కొండ గుహల్లో బతికారంట. అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనదా? కాదు. ఈ లోకములో ఇరుకు మార్గములో ఉన్నవాడు ఎవడంటే పరలోకానికి భూమికి మధ్య వేలాడాలి, ఇరుక్కోవాలి. ఈ భూమి వైపు ఒరిగిపోతే నువ్వు ఇరుక్కున్నట్లు ఎలా అవుద్ది మీకు తెలుసా? పరలోకానికి భూమికి మధ్య వేలాడడం అంటే, ఇరుక్కోవడం అంటే మనసు అక్కడ ఉండాలి, శరీరం ఇక్కడ ఉండాలి. మనసు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్న